2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. వెల్కమ్ టు పల్లవి టీవీ. నిన్న పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోదీ బహిరంగ సభ విజయవంతమైంది. సో మోదీ స్పీచ్ కు తెలంగాణ ప్రజలు, సభకు హాజరైన జనాలు మొత్తం ఉర్రూతలగిన పరిస్థితి. సో ఈ స్పీచ్ లో కొన్ని కీలక పాయింట్స్ మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి కామెంట్ చేయడం జరిగింది. 7 పాయింట్లు కీలకంగా ప్రస్తావించారు. సో అందులో ఒకటి, బంగారం కొనకుండా ఒక ఏడాది వరకు బంగారం కొనకండి అని ఒకటి చెప్పిండు. అట్లాగే ఎరువుల వినియోగం తగ్గించాలని, అట్లాగే ఫ్యూయల్ అయితే పెట్రోల్ డీజిల్ దానికి పొదుపుగా వాడాలని, అట్లాగే ఇంకా కొన్ని కీలక సూచనలు చేసిరు. సో విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు అనే దాని మీద కొన్ని కీలక సూచనలు చేసిరు. సో మోడీ చేసిన సూచనల మీద ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దేశాన్ని ఎట్లా నడపాలో, ఆర్థిక వ్యవస్థను ఎట్లా తీసుకుపోవాలో ముందుకు తెలియకుండా మోదీ ప్రజలను అడ్జస్ట్ చేసుకోమని చెప్తా ఉన్నారు. ప్రజల్ని అది కొనొద్దు, ఇది వాడొద్దు అని చెప్తా ఉన్నారని కేసీ వేణుగోపాల్ లాంటి నాయకులు నా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మోదీ ఈ 7 పాయింట్లు చెప్పడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు బంగారం కొనొద్దన్నాడు? ఎందుకు పెట్రోల్ డీజిల్ వినియోగం పొదుపుగా వాడుకోమన్నాడు? సో ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని చెప్పిండు? సో ఎందుకు మీటింగ్లు ఆన్లైన్లో పెట్టుకోమని చెప్పిండు? దీని వెనుక ఉద్దేశం ఏంటి? దేశభక్తి, మీరు ఇది నిజంగా పాటిస్తే దేశం భక్తి, దేశం కోసం మీరు పనిచేసినట్టేనని మోదీ ఒక కామెంట్ చేశారు. సో ఈ అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఎకనామిక్ అనలిస్ట్ గా కూడా చాలా సంవత్సరాలుగా చేస్తా ఉన్నారు. కాబట్టి అసలు మోదీ వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మం ఏంటి, అసలు ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, అది దేశానికి ఎట్లా హెల్ప్ అవుతుంది మనం బంగారం కొనుక్కుంటే అనేది మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ మోదీ నిన్న అకస్మాత్తుగా అట్లాంటి కామెంట్ చేశారు? అసలు కామెంట్ చేయడం చూద్దాం, ఒకసారి ఏమన్నారో చూద్దాం. లేకిన్ దేశ్ హిత్ మే हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना हो। सर ఒక ఏడాది పాటు ఏ ఫంక్షన్ అయినా ఇంట్లో అయినా కానీ బంగారం కొనకండి అని చెప్తా ఉన్నారు. ఎందుకు? నరేంద్ర మోడీ గారు తెలంగాణకు రావటం, ఇక్కడ తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపనలు చేస్తూ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మరొకసారి పునరుద్ఘాటన చేసిన తర్వాత దేశ భవిష్యత్తు గురించి కూడా ప్రధాని గారు మాట్లాడుతూ చెప్పారు. ఇది ఎలా చూడాలి అంటే, ఒక కుటుంబంలో ఆర్థికంగా చితికిపోతున్నప్పుడు లేదా ఆర్థిక ఇబ్బందులు వస్తున్నప్పుడు ఏ విధంగా మనల్ని మనము ఆర్థిక ఇబ్బందులు గురి కాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటాం. అంటే మన ఇంట్లో కుటుంబ పెద్ద చెప్తుంటారు కదా, అనవసరమైన ఖర్చులు పెట్టకండి, లేదా సినిమాలకు వెళ్ళకండి, లేకుంటే అనవసరమైన ఫంక్షన్లు ఇలాంటివి మనం చేసుకోకుండా ఉంటే, కొంచెం ఖర్చు తగ్గించుకుంటే కుటుంబం ఆర్థికంగా స్థిరంగా ఉంటుందనేటువంటి ఎట్లయితే కర్తవ్య బోధ చేస్తారు ఇంటి పెద్ద, ఈ దేశ పెద్ద కూడా ఇవాళ మన దేశంలో వచ్చిన ఈ విపత్తు కాదు, మనకు ప్రపంచ దేశాల్లో జరుగుతున్న విపత్తు ద్వారా వస్తున్నటువంటి కష్టాన్ని గ్రహించి, అంటే ఇవాళ అమెరికా ఇరాన్ పై చేస్తున్న యుద్ధం, అటు ఇజ్రాయెల్తో సాగుతున్నటువంటి యుద్ధంలో ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అనేటువంటివి ఈ క్రూడ్ ఆయిల్ని అత్యధికంగా ఉత్పత్తి చేసేది, ప్రపంచంలోనే అత్యధికంగా ఈ దేశాల్లో ఉత్పత్తి జరుగుతుంటుంది. కాబట్టి అక్కడ మనకు పులి స్టాప్ పడుతుంది. అక్కడ సప్లై చైన్లు ఇంటరప్షన్ వల్ల ఇవాళ క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపుగా డబుల్ అయిపోయిన పరిస్థితి. గతంలో పర్ బ్యారెల్కి $70 ఉంటే ఇవాళ దాదాపు $130 చేరువలోకి 140 దగ్గర దాకా వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయినటువంటి పరిస్థితి. మనం భారతదేశంలో క్రూడ్ ఆయిల్ ని అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం ఇచ్చే వినియోగంలో దాదాపు 90% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. దాంట్లో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ నుంచి 35 నుంచి 45% మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి సందర్భాలలో ఖచ్చితంగా భారతదేశ ప్రధాని మనము ఈ ఆపత్కాల పరిస్థితుల నుంచి మరింత మెరుగ్గా బయటపడాలి అన్నప్పుడు కుటుంబం, ఈ దేశం ఒక కుటుంబం లాగా భావించి మనందరం జాగ్రత్తగా వాడుకుందాము, అవసరం మేరకే చేయాలి, వీలైతే పోస్ట్పోన్ చేసుకోండి అనే అటువంటి గురుతర బాధ్యతని గుర్తు చేశారే తప్ప, ఎక్కడ కూడా మేము బ్యాన్ విధిస్తున్నాము, ఎక్కడ మేము మొత్తం ఇంకా అసలు ఉత్పత్తి జరగదు, ఈ దేశంలోకి గోల్డ్ ఎంట్రీ బ్యాన్ అయిపోయింది, ఎక్కడ బంగారు షాపులన్నీ మూతపడిపోతాయి అన్నట్టుగా గగ్గోలు పెట్టడం అనేటువంటి సరైనది కాదు. ఒక సూచన, ఒక ఇంటి పెద్దగా, ఈ దేశ పెద్దగా మన అందరికీ చేసినటువంటి పరిస్థితి దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బయింగ్ గోల్డ్ కూడా, గోల్డ్ని కూడా ఎందుకంటున్నారంటే
క్రూడ్ ఆయిల్ తర్వాత మనం అత్యధికంగా దిగుమతి చేసుకుంటుందంటే బంగారం. ఈ బంగారం దిగుమతి చేసుకునేదాన్ని కూడా మరి ఏ రకంగా అంతర్జాతీయ మారకం విలువలో ఇలా రూపాయి విలువ పడిపోతుందని మనమే గగ్గోలు పెడుతున్నాం. మరి దాన్ని ఏ రకంగా కాపాడుకోవాలనుకున్నప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తే తప్ప ఒక సమస్య నుంచి గట్టెక్కలేం. కాబట్టి ఇవాళ అనవసరమైన ఖర్చుల్లో వద్దన్నారు. మీకు అవసరం లేకపోతే ఒక 1 year వరకు బంగారాన్ని కూడా కొనుగోలు చేయకండి. ఎందుకంటే మనం అత్యధికంగా బంగారాన్ని కూడా దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక కుటుంబంలో ఉన్న ఆర్థిక వనరులన్నీ ఎక్కువ శాతం బంగారం వైపు వెళ్తే రేపు పొద్దున ఏదైనా ఆర్థిక విపత్తు వస్తే ఖర్చు చేయడానికి కూడా ఉండదు. అదేవిధంగా బంగారం కూడా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ హెచ్చు తగ్గులు ఉన్నటువంటి ఈ సందర్భంలో మీ విలువైన ద్రవ్యాన్ని అక్కడ పెట్టడం వల్ల నష్టాలు చవి చూస్తాయన్నటువంటి ధోరణిలోనే మనకు నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా చూడవచ్చు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ వాటిని కూడా తగ్గించమని చెప్పారు. మెట్రోను వాడమంటున్నారు. మనందరికి తెలుసు ఈ రోజు వెహికల్స్ వినియోగం ఎలా పెరిగిందంటే ఇక్కడ నుంచి పక్కనే ఇంటి పక్కన ఉన్న షాప్కి వెళ్ళాలన్నా ఒక 2-wheeler బైక్ తీసి వెళ్ళేసి బైక్ మీదనే వచ్చేటువంటి పరిస్థితి. ఒక 1/2 kilometer ఉంటే కారు తీసుకొని బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే అవసరం ఉన్నా లేకపోయినా అనేక సందర్భాలలో ఇలాంటి వినియోగం పెరుగుతూ ఉంది. కాబట్టి అనవసరంగా మీకు లేనప్పుడు అంటే ఇంకొక దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నా కూడా ఏదైతే పెట్రోల్, డీజిల్ కనుక తగ్గించినట్లయితే దేశానికి మేలు చేసిన వాళ్ళు అవుతాం. దేశానికే కాదు వ్యక్తిగతంగా మన ఆదాయం కూడా పొదుపు అవుతుంది. కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ మళ్ళీ మనం గమనించుకోవాల్సింది ఎక్కడ వీలైతే అక్కడ సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేయండి. మీరు ఒకవేళ ఒక్కరే వెళ్తున్నట్లయితే కార్ పుల్లింగ్ కూడా చేసుకోండి. సో దాట్ మనకు ఒక పెట్రోల్, డీజిల్ పొదుపే కాదు వెహికల్ పొల్యూషన్ తగ్గుతుంది, ట్రాఫిక్ జామ్లు కూడా తగ్గుతాయి. ఎక్కడ కూడా వీటిని పూర్తిగా నియంత్రించమని చెప్పట్లేదు. అవసరమైన మేరకు సందర్భానుచితంగా మాత్రమే తగ్గించుకోవాలన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కుకింగ్ ఆయిల్ కూడా ఇవాళ కుకింగ్ ఆయిల్ కూడా మనం ఎక్కువ శాతం దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఈ దిగుమతి ఇంపోర్ట్ బిల్లును తగ్గించుకోవాలంటే అనవసరంగా ఈ క్రూడ్ ఆయిల్ మన ఈ యొక్క ఆయిల్ను కూడా కుకింగ్ ఆయిల్ను కూడా మనం తక్కువగా వినియోగించుకున్నట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో అవసరమైన మేరకే మాట్లాడమని కూడా మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ వల్ల మనకు గతంలో కూడా బడ్జెట్లో కూడా ప్రధాని గారు చెప్పడం జరిగింది, న్యాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్ళండి. సో మనకు ఎక్కడైతే కెమికల్ ఫ్రీగా వెళ్ళండి. సో దట్ ఆరోగ్య భారత్ను సాత్కరించాలంటే మనకు ఇవన్నిటిని తగ్గించుకుంటూ ఒక సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ కనుక చేసినట్లయితే, న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ కనుక చేసుకున్నట్లయితే అది ఇటు ప్రజలకి ఆరోగ్యకరంగాను ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా భూసారం కూడా తగ్గిపోకుండా భూమి యొక్క పటిష్టాన్ని కూడా పెంచడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వాటిని కూడా మనం ఎక్కువ శాతం దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఏ వస్తువులనైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో వాటి వినియోగాన్ని చాలా జాగ్రత్తగా చేయండి అనే విషయాన్ని భారత పౌరులకు ఈ సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన సంక్షోభం నుంచి గట్టెక్కడానికి తన యొక్క మార్కుగా మీరు ఏం చేయవచ్చు ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ భవిష్యత్తుకు అనడానికి ఇలాంటివి తగ్గించుకోండి అనే విషయాన్ని మనకు చెప్పడం చూస్తున్నాం. అదేవిధంగా చాలా ముఖ్యమైనటువంటిది స్వదేశీ వస్తువులు. మనందరం కూడా ఒకసారి గమనించుకోవాలి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో మనము ఎన్ని రకాల విదేశీ వస్తువులను వాడుతున్నాము. అది మొబైల్ దగ్గర నుంచి, వాడే పెన్ను దగ్గర నుంచి, పేస్ట్ నుంచి మొదలుకొని ఇతర దేశాల్లో ఉత్పత్తి అయిన వస్తువులని మనం వాడుతూ అవే మన్నికగలవనటువంటి అసత్య ప్రచారాలను నమ్ముతూ మనం ముందుకెళ్తున్నంత కాలం ఈ దేశ ఆర్థికాభివృద్ధి, ఈ దేశ పునాదులు ఏ విధంగా పెరుగుతాయి. కాబట్టి ఈ స్వదేశీ ఉద్యమాలు గతంలో నుంచి కూడా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటి ఇనిషియేటివ్ చేశారు. ఇవన్నీ విజయవంతం కావాలి అంటే ప్రజల్లో ఒక అవగాహన రావాలి. మన దేశీయ ఉత్పత్తులు ఏంటి. ఇవాళ భారతదేశమే కాదు, అమెరికాను కూడా చూస్తున్నాం కదా. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అమెరికాలోనే ఎక్కడ బయటకు అవుట్ సోర్సింగ్ వద్దు, అమెరికా లాంటి అగ్రరాజ్య దేశమే తమ దేశం ఉత్పత్తులు తమ దేశంలో పని జరగాలని కోరుకుంటుంటే, మరి మన దేశంలో, భారతదేశం ప్రపంచంలో ఒక సంపన్నమైన దేశంగా, ఒక ఆర్థిక శక్తిగా ఎదగాలనుకున్నప్పుడు వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి నినాదం కూడా కేవలం ఒక పార్టీ సిద్ధాంతం కాకుండా, నరేంద్ర మోడీ గారు అదే చెప్పారు, ఇది ఒక పార్టీ సిద్ధాంతం కాదు, ఈ దేశ సిద్ధాంతంగా మారాలి. ప్రజలందరూ కూడా దాన్ని అవగాహన చేసుకొని దాని ఒక మూల సూత్రాన్ని గ్రహించి మనము చేసే చిన్న చర్య ఈ దేశ ఆర్థిక మూలాలను పటిష్టం చేస్తుందనే విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. అవాయిడ్ ఫారెన్ ట్రావెల్ కూడా. ఏంటంటే కొంతమంది చాలా సులువుగా మనం విదేశాలకు వెళ్తూ ఉంటాం. దానికి కావాల్సినటువంటి ఫారెన్ కరెన్సీ ఏదైతుందో మనం ఏదో థామస్ కుక్కో లేకపోతే వెస్టర్న్ ఎక్స్చేంజ్కు వెళ్ళేసి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈజీగా వెళ్తుంటాం. కానీ ఒక దేశము అంతర్జాతీయ ద్రవ్యాన్ని
సంపాదించాలి అన్నప్పుడు మన దేశంలో వస్తు సేవల ఉత్పత్తి గణనీయంగా ఉండి మెరుగైన నాణ్యతో కూడుకున్న ఉత్పత్తులు ఇతర దేశాలకు అమ్మినప్పుడు మాత్రమే ఆ ద్రవ్యం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి ప్రస్తుత సంక్షోభ సమయాల్లో దానిని తగ్గించుకోవాలి. ఇక్కడ కూడా చెప్తున్నది ఏంటంటే అనవసరంగా ఏదో డబ్బులు ఉన్నాయి కదా అలా ఒక 1 వీక్ అలా వేలేసి వద్దాం ఏదో అనేటువంటిది సమయం కాదు. కాబట్టి ఇట్లాంటి సమయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఈ సప్త సూత్రాలను నిన్న నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం ఉన్నటువంటి ప్రజలకు పిలుపునిచ్చి మీ దేశభక్తిని చాటుకోవడానికి ఈ సప్త సూత్రాలను మనం గనక అవగాహన చేసుకొని పాటించినట్లయితే దేశ ఆర్థికంగా బలంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మనకు నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా మనం భావించవచ్చు. సార్ ఇప్పుడు ఫారెక్స్ నిల్వలు ఎన్ని ఉన్నాయి మన దగ్గర? ఈ బంగారం కొనుగోలు ద్వారా ఎంత తగ్గే అవకాశం ఉంటుంది? సో వాటి నిల్వల్లో టాప్ లో ఉన్నటువంటి స్టేట్స్ ఏమైనా చూద్దామా? మనకు ముఖ్యంగా ఇవాళ అంతర్జాతీయ నిల్వలు చూసుకున్నట్లయితే 5వ స్థానంలో $700 బిలియన్ దరిదాపుగా మనము ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రపంచంలో 5వ స్థానంలో మనం భారతదేశము ఈ నిధుల్లో ఉంది. కాబట్టి అంతర్జాతీయ ద్రవ్యంలో నిల్వల్లో మనకు నష్టం లేదు. అంతర్జాతీయ ద్రవ్య నిల్వల్లో మనం మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో వాటిని తగ్గించుకోవాలనేటువంటి దృష్టితోనే మనకు చెప్పడం జరిగింది. ఇక మనము ఈ ఇంపోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు చూడొచ్చు క్రూడ్ ఆయిల్ అనేటువంటిది అత్యధికంగా ఇతర దేశాల నుంచి చేసుకుంటున్నాము. అందుకోసమే రిన్యూవబుల్ ఎనర్జీ మనందరికి కూడా చెప్పారు ఏంటంటే మీరు ఇంధన పునరుత్పాదక వాటిని వాడండి, సోలార్ వైపు వెళ్ళండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడండి. సో దాట్ మనం ఈ పెట్రోల్ యొక్క దిగుమతుల పైన ఆధారపడడం తగ్గుతుంది. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ కూడా మన పైన ప్రభావం పడదు, ఒక కుటుంబ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లోకి ఉండదు. అదేవిధంగా ఇవాళ పొల్యూషన్స్ కూడా చాలా పెరిగిపోతున్నటువంటి నేపథ్యం, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని మనం గమనించినప్పుడు కూడా వెహికల్స్ నుంచి పెట్రోల్ డీజిల్ నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ CO2 ఎమిషన్కు దారితీస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని తగ్గించుకోవడానికి భారీ ఎత్తున సబ్సిడీలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరు 2 వీలర్ కొనాలన్నా 4 వీలర్ తీసుకోవాలన్నా కూడా ఈ వాటిపై తీసుకెళ్తుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ విషయంలో క్రూడ్ ఆయిల్ టాప్ మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి దాంట్లో టాప్ లో ఉంది. ఆ తర్వాత బంగారం ఉంది సార్. బంగారమే మనం అత్యధికంగా $72 బిలియన్ చేస్తున్నాం. అంటే మనము అనేక అవసరాలు రీత్యా అంటే ఫంక్షన్లు మనకు భారతదేశంలో బంగారం అనేటువంటిది కేవలం ఒక డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ లాగా అంటే ప్రదర్శించడానికో చూపించుకోవడానికే కాకుండా కష్ట సమయాల్లో మనకు అది ఒక ఆర్థిక ఇంజన్ గా పనిచేస్తుంది. చాలా మంది కుటుంబంలో పేదవాళ్ళు కూడా బంగారం కొనుక్కొని డబ్బులు లేనప్పుడు దాన్ని రుణాలుగా పెట్టి చేసుకుని అవసరాలు తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కాకుంటే ఇంతటి విలువైన బంగారాన్ని కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ఒడిదొడుకుల నేపథ్యంలో మీరు అనవసరంగా మీ విలువైన డబ్బులను అక్కడ పెట్టుబడులు పెట్టకుండా ఉంటే అక్కడ ఈ అంతర్జాతీయ ఒడిదొడుకుల నుంచి కష్టకాలం నుంచి కనుక గట్టెక్కగలిగితే మీరు చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇంపోర్ట్సే మనకు చెప్తున్నాయి. కాబట్టి అవసరమైన మేరకే, మళ్ళీ ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, అత్యవసరం అయితే తప్ప బంగారాన్ని కొనుగోలు చేయకండి. స్పెక్యులేషన్ కోసము ఏదో రాబోయే రోజుల్లో ధర మరింత పెరుగుతుందనే స్పెక్యులేషన్ కోసం బంగారాన్ని కొనుగోలు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు పెరుగుతా ఉన్నారు. ఎందుకంటే 1,20,000 ఉన్నప్పుడు కొని పెట్టుకుంటే 1,50,000 అయితే తర్వాత సేల్ చేసుకుందాం అని ఇవాళ ఈక్విటీ మార్కెట్ నుంచి స్టాక్ మార్కెట్ల నుంచి ఇటువైపుగా గోల్డ్ వైపు ఎక్కువగా, ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం కూడా కొంత ఇబ్బంది పరిస్థితుల్లో కనపడుతున్న నేపథ్యంలో చాలా మంది గోల్డ్ను ఒక ప్రత్యామ్నాయ పెట్టుబడిగా చూస్తున్నటువంటి నేపథ్యం, దాంట్లో ఒడిదొడుకులు వస్తున్నటువంటి నేపథ్యంలో మనం గమనించాల్సింది దేశానికి సేవ చేయడం అంటే ఏమో కాదు. గతంలో చాలా సందర్భాల్లో కూడా చెప్పారు, మనం మన వనరుని జాగ్రత్తగా వినియోగించటము, ఇది అండర్లైన్ చేసుకోవాల్సింది, జాగ్రత్తగా వాడటం, పూర్తిగా మానేయమనటం కాదు. అదేవిధంగా ఈడబుల్ కుకింగ్ ఆయిల్ కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా $19 బిలియన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే మనకు గతంలో కూడా ప్రధాని గారు చెప్తూనే వస్తున్నారు, ఆహార పంటల క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది తీసుకురావాలి, ఒక మూస ధోరణిలో వ్యవసాయ పద్ధతులను తీసుకెళ్లకూడదు. ఇవాళ భారతదేశం వ్యవసాయ రంగ దేశం అయినప్పటికీ కూడా అనేక ఆహార పంటలను పండిస్తున్నప్పటికీ కూడా ఇవాళ ఆయిల్ ఈ ఈడబుల్ ఆయిల్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ ధాన్యాలు ఏదైతే ఆయిల్ మనం గ్రౌండ్ నట్స్ కావచ్చు, మిగతా ఆయిల్ అన్ని కూడా సన్ఫ్లవర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉత్పత్తిలో ఇంకా వెనకబడి ఉన్నాం. దేశ రైతాంగాన్ని కూడా అనేక సందర్భాల్లో మనం వేడుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ మనం ఈడబుల్ ఆయిల్ కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి సంక్షోభం, అంతర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభం నుంచి గట్టెక్కడానికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫెర్టిలైజర్స్, రా మెటీరియల్స్ విషయంలో కూడా చూసుకున్నట్లయితే $16 to $18 $16 to $18 బిలియన్ మనము మొత్తానికి వెచ్చిస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే మనం సాంప్రదాయబద్ధంగా పద్ధతుల్లో
గతంలో తెలంగాణ పల్లెల్లో అయితే తంగడాకుతోనో లేకుంటే అనేక రకాల పశువుల పేడతోనో గొర్రెలు వాటి యొక్క ఎరువులతోనో మనము వ్యవసాయ రంగాన్ని చాలా సేంద్రియంగా చేసుకొని దిగుబడి పెంచుకోవడమే కాకుండా అది ఆరోగ్యకరంగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ అటువైపు స్విచ్ కావాల్సిన అవసరము చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. తద్వారా మనకు 4 మేజర్ ఏవైతే దిగుమతులు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నామో వాటి భారాన్ని తగ్గించుకున్నట్లయితే కొంత అంతర్జాతీయ మార్కెట్లో భారత్ రూపాయి ఒత్తిడి తగ్గి రూపాయి కూడా మెరుగ్గా అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భారత ప్రజల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో గతంలో కోవిడ్ సమయంలో కూడా భారత ప్రధాని చాలా స్పష్టంగా భారతీయ దేశ పౌరులను చైతన్యవంతం చేయడానికి వాళ్ళకి అవగాహన కలిగించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఇవాళ అంతర్జాతీయ సంక్షోభ నేపథ్యంలో కూడా రాజకీయ విమర్శలు వస్తాయని తెలిసినా కూడా దేశ భవిష్యత్తే ప్రధాన లక్ష్యంగా ఈరోజు మనకు ఈ అంశాలపైన ప్రతి పౌరుడు ప్రతి కుటుంబం తన బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించగలదు, తద్వారా దేశానికి పరోక్షంగా సేవ చేసినట్లయితే విషయాలని గుర్తు చేసిన సప్తసూత్రాలను మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనబడతాం. నిన్న బెంగళూరులో మీటింగ్ జరిగింది, అట్లాగే హెచ్ఐసిసిలో జరిగింది. సో సికింద్రాబాద్ బహిరంగ వేదిక నుంచి ఈ సప్త సూత్రాల గురించి నేను మొట్టమొదటిసారిగా చెప్పారు. సో ఎందుకు సార్ మన తెలంగాణలోనే ఈ విషయం ఎందుకు ప్రజలను ఉద్దేశించి చెప్పారు మోదీ? ఇవాళ దక్షిణ భారతదేశానికి ఎంత ప్రాధాన్యత ఉంది లేదా భారతదేశంలో అన్ని ప్రాంతాలు తనకు సహజమైనటువంటిది అనేది కేవలం ఎప్పుడు ఒక ఢిల్లీ కేంద్రంగా దేశ రాజధానిలోనే ప్రకటనలు చేయకుండా దేశాన్ని నలుమూలల చైతన్యపరచపరచడానికి ఇవాళ మీరు అన్నట్టుగా బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, దేశ ప్రధాని కూడా దేశ ప్రజలకు గతంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన అంటే ఎక్కడైతే గత ప్రధానులు సంవత్సరాలు డికేడల్ టుగెదర్గా వెళ్ళని ప్రాంతాలకు కూడా లడాక్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కావచ్చు, దేశ ప్రధాని వెళుతూ ప్రజలందరినీ కూడా జాగృత చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ కేంద్రంగా కూడా ఒకసారిగా దేశం యొక్క అటెన్షన్, ఎందుకంటే ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు లేదా ఈ ప్రపంచంలో అత్యధికంగా ఒక స్టేబుల్గా రాజకీయ స్థిరత్వం కానీ ఒక మెట్రోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి నగరం కాబట్టి ఇక్కడ నుంచి కేంద్రంగా చేసినట్లయితే ప్రజలు రిసీవింగ్ ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశం కావచ్చు. దేశ ప్రజల్ని ఉద్దేశించి చేస్తే ఈ ప్రాంతానికి ఉన్న ప్రజల చైతన్యం ఎక్కువగా కాబట్టి ఇక్కడ నుంచి మొదలవ్వాలన్న ఉద్దేశం కావచ్చు. బహుశా దేశ ప్రధాని గారు ఇంతటి కీలకమైన ప్రసంగాన్ని మన తెలంగాణ కేంద్రంగా చేయడం కూడా చాలా స్ఫూర్తిదాయకం. సో ఇది మొత్తానికి ఏంటంటే ఒక వ్యక్తిగా స్టార్ట్ కావాలి. ఒక వ్యక్తి నుంచి దేశభక్తి అంటే ఒక వ్యక్తికి దేశం మీద ప్రేమ ఉన్నది అంటే ఈ 7 సూత్రాలు పాటించాలి. మోదీ చెప్పిన దాని ప్రకారం 7 సూత్రాలు పాటించడం వల్ల వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి మేలు జరగడంతో పాటు దేశానికి మేలు జరుగుతుంది. సో మన యావత్తు కంట్రీ ముందు వరుసలో ఉంటుంది, ఆర్థికంగా స్థిరత్వంగా ఉంటుంది. ప్రపంచ దేశాల ముందు మన రూపాయి విలువ కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ బహిరంగ వేదిక నుంచి మోదీ చేసిన కీలక సూత్రాల మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. పౌరులు, దేశ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. సో మోడీ చెప్పిన వీటి వెనుక ఉన్న మర్మం ఏంటి, దేశానికి ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది ఈ వీడియో. సో ఈ వీడియో మీద మీకున్న డౌట్స్, మీకున్న మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.